అంగవస్త్రం. ఆరావళి కొండల్లో చిదానందుడనే ఒక యోగి ఉండేవాడు. ఒకనాడు ఆయన తన పర్ణశాలలో జపం చేసుకుంటూ ఉంటే 12 ఏళ్ల బాలుడొకడు ప్రాణభీతితో పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలపై పడి శరణు చొచ్చాడు. యోగి ఆ బాలుణ్ణి లేవనెత్తి, "ఎవరు నువ్వు? ఏమిటి ఆపద?" అని అడిగాడు. "నేను జైసల్మీరు సంస్థానాధీశ్వరుడైన బీజీరావు వారి కుమారుణ్ణి. నా పేరు దేవరాజు. శత్రువులు మా కోట వశం చేసుకుని మా తండ్రిని చంపేశారు. నన్ను చంపటానికి తరుముకొస్తున్నారు" అని చెప్పాడు. యోగి వెంటనే ఒక అంగవస్త్రం తెచ్చి ఆ బాలునికిచ్చి, "నీ షరాయి అంగీ విప్పివేసి దీన్ని కట్టుకో" అని చెప్పి ఆ రాజపుత్రుని గుడ్డలు కనబడకుండా చూరులో దొప్పివేశాడు. తన జందపు పూసలలో ఒకటి తీసి పిల్లవాడి మెడలో వేసి, "నీ పేరు ఎవరు అని ఎవరైనా అడిగితే సోంభోట్లు అని చెప్పు" అని సలహా ఇచ్చాడు. అంతలో గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. "అదుగో వాళ్లే వచ్చేస్తున్నారు" అన్నాడు దేవరాజు. "భయపడకు, నాకొక విస్తరి వేసి నువ్వొక విస్తరి వేసుకో, అన్నం తిందాం" అన్నాడు యోగి. వాళ్ళిద్దరూ వడ్డించుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి గుర్రాల మీద వచ్చిన వాళ్ళు దిగి ఓరగా ఉన్న తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. "ఎవరు వారు?" అన్నాడు యోగి ఏమీ ఎరగనట్లు. ఆయన భోజనం చేస్తున్నాడని తెలవటంతో వాళ్ళు నాలిక కరుచుకుని, "క్షమించండి, రాజపుత్రుడెవరైనా ఈ దారిన వచ్చాడేమో అని వచ్చాము" అన్నారు. అందుకు యోగి, "నేను వంట చేస్తూ ఇక్కడే ఉన్నానే. ఏమిరా సోంబొట్లు, చితుకుల కోసం వెళ్ళినప్పుడు నీకెవరైనా ఎదురుపడ్డారా?" దేవరాజు, "నాకెవరూ కనపడలేదు గురువరా, కొంచెం పులగం వడ్డించమన్నారా" అని బదులు చెప్పాడు ఏమీ సంకోచం లేకుండా. గుర్రాలపై వచ్చిన వాళ్ళు దేవరాజును చూసి బ్రాహ్మణుని శిష్యుడనుకుని అనుమానించకుండా వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవరాజు యోగి పాదాలపైన పడి, "స్వామీ, నా ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను" అన్నాడు. "రుణం లేదు గినం లేదు. నీకిక్కడ ఎంతకాలం ఉండాలని తోస్తే అంతకాలం ఉండి ఆ తరువాత వెళ్ళి ఎక్కడైనా రాజ్యం స్థాపించుకో" అన్నాడు చిదానందయోగి. కత్తిపట్టి వీరవిహారం చేసే చేతికి అడవిలో చితుకులు ఏరుతూ కూర్చుంటే ఎంతకాలం తోస్తుంది? ఒకనాడు దేవరాజు యోగి ముందు పిలిచి, "స్వామి, నన్ను ఆశీర్వదించి పంపండి, మళ్లీ రాజ్యం సంపాదించుకుంటాను" అన్నాడు. "తథాస్తు" అని చిదానందయోగి లేచి ఏదో ఆకు దూసి తెచ్చి దాని పసరును ఒక వెదురుగొట్టంలో పోసి దేవరాజుకిచ్చాడు. "ఏమిటి స్వామి ఇది?" అన్నాడు దేవరాజు. "ఇనుమును బంగారంగా మార్చేది. రాజ్యం స్థాపించాలంటే ధనం అవసరం కదా, అందుకోసమే" అన్నాడు యోగి. దేవరాజు దాన్ని భద్రపరుచుకుని, "మీ జ్ఞాపకార్థం మీ అంగవస్త్రం కూడా పట్టుకు వెడతాను" అని చెప్పి ఆనాడు యోగి తనకు కట్టుకోమని ఇచ్చిన గావంచాను కూడా చంకనబెట్టుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళడం తిన్నగా మేనమామ అయిన భూతరాజు ఇంటికి వెళ్ళాడు. దేవరాజుకు మల్లనే అతని తల్లి కూడా శత్రువుల బారి నుంచి తప్పించుకుని వచ్చి అన్నగారింట్లో తలదాచుకుంది. ఆమె తన కుమారుడు బతికే ఉన్నాడని తెలవడంతో వచ్చి ఉప్పు తెచ్చి దిగదుడిచి దాన్ని నీటిలో పోసి, "నాయనా, నీ శత్రువులంతా ఈ ఉప్పు మల్లే కరిగిపోయి రూపు లేకుండా మాసిపోవాలి" అని చెప్పి కౌగిలించుకుంది. "అమ్మా, మంత్రాలకు చింతకాయలు రాలవు. శత్రువులను నాశనం చేయాలంటే తక్షణం నేనొక కోట కట్టాలి, బలగాన్ని పెంచాలి. అప్పుడు దండెత్తి వెళ్ళి శత్రువుల్ని తరిమివేసి మన జైసల్మీరు కోట వశం చేసుకోవాలి. కోట కట్టడానికి మామయ్యని కాస్త స్థలం ఇమ్మను" అన్నాడు దేవరాజు. ఆమె అన్నను అడిగింది. అందుకు భూతరాజు, "స్థలం లేదు గిలం లేదు, పోపొమ్మన్నాడు." ఆ సమయానికి అక్కడికి గొడారివాడొకడు ఎద్దు చర్మం తెచ్చి భూతరాజుకు కానుకగా ఇచ్చాడు. ఆ కానుక చూసి దేవరాజు, "మామా, ఎంతో స్థలం వద్దు, ఈ ఎద్దు చర్మం పట్టేటంత మేర చాలు" అన్నాడు. "అంతే కదా" అని భూతరాజు ఒప్పుకుని ఒక ఇనుప పర్ర చూపించి, "అక్కడ తీసుకో" అన్నాడు. ఎద్దు చర్మమంత మేర స్థలంతో ఏమిటి చేసుకోవడం అనుకుంది దేవరాజు తల్లి. దేవరాజు ఆ చర్మాన్ని సన్నటి పీలికలుగా కోసి ఒకదానికొకటి ముడిపెట్టి ఆ తాడుతో కొన్ని ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించి, "చూడు మరి, ఇదే ఎద్దు చర్మం పట్టినంత మేర" అన్నాడు. భూతరాజు వచ్చి చూసుకుని గుండె బాదుకున్నాడు. "ఇసుక ఎడారే కదా, భాగ్యమేమిటయ్యా మామా" అన్నాడు దేవరాజు. నిజమే అనుకుని భూతరాజు వెళ్ళిపోయాడు.
దేవరాజు మరునాడే ఉప్పర్లను పిలిపించి అంతమేర కోటగోడకు పునాదులు తవ్వించాడు. సాయంత్రం కావటంతోనే వాళ్ళందరూ కూలి ఇమ్మనేసరికి అతడు వాళ్ల గుణపాల్లోంచి ఒకటి చేత పుచ్చుకుని చిదానందయోగి ఇచ్చిన పసరు రాసేసరికి అది బంగారంగా మారిపోయింది. దాన్ని విక్రయించి వాళ్ళందరికీ కూలి ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే అక్కడ గొప్ప కోట ఒకటి లేచింది. దాని ముందు భూతరాజు కోట దివిటీ ముందు దీపానికి మళ్ళే వెలవెలపోయింది. దాంతో భూతరాజుకి మేనల్లుడంటే అసూయ పుట్టుకొచ్చింది. వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకు వెళ్ళి మేనల్లుని కోట ముందు నిలిచి, నా భూమి మీద కట్టావు గనక ఈ కోట నాది. మంచిగా దీన్ని నాకు వశం చేస్తావా, లేకపోతే బలిమిని లాక్కునేదా అని కేకలు వేశాడు. దేవరాజు పంపగా తల్లి వచ్చి భూతరాజుతో, ఇదేమిటన్నయ్యా, నీకు మేనల్లుడికి యుద్ధమేమిటి? అంతా నీకు కోట మీద మోజుగా ఉంటే నువ్వే తీసుకో. ముందు నువ్వు కాళ్ళు కడుక్కో. నీ సైనికులను కూడా లెమ్మను. కాస్త ఫలాహారం చేద్దురుగాని అంది. ఏ పేచీ లేకుండా కోట తనకు చిక్కుతూ ఉన్నందుకు భూతరాజు సంతోషించాడు. మేనమామ సైనికులందరికీ దేవరాజు విస్తళ్ళు వేయించి పిండి వంటలతో సహా ఫలహారాలు వడ్డన చేయించాడు. వాళ్లు కడుపు నిండా తిని లేచి చేతులు కడుక్కుని వచ్చేసరికి పీటలపైన ఒక్కొక్క పంచెల చాపు పెట్టించాడు. ఒక్కొక్కడు పంచ కట్టుకుని కండువా పైన వేసుకోబోయేసరికి కొంగున ఏదో బరువుగా కనపడింది. ఒక్కొక్కడు విప్పి చూసుకునేసరికి 100 చొప్పున వరహాలున్నాయి. ఇవెందుకు అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతూ. అందుకు దేవరాజు, మీకే వచ్చే నెల జీతం ముందుగా ఇచ్చేస్తున్నా అన్నాడు. మా జీతం మీరివ్వడమేమిటి? అదీగాక మాకు 10 వరహాలే కదా జీతం. 100 వరహాలిచ్చారే మీరు అన్నారు సైనికులు. పర్వాలేదు, పుచ్చుకోండి. మనమంతా కొద్ది రోజుల్లో వెళ్ళి జైసల్మీరు కోట ముట్టడించి వశం చేసుకోవాలి అన్నాడు దేవరాజు. సరే అన్నారు వాళ్ళు సంతోషంగా. ఈ విధంగా లంచమిచ్చి దేవరాజు సైనికులను వశం చేసుకున్నాడని తెలవటంతోనే భూతరాజు మండిపడి వాళ్లతో, మనం వశం చేసుకోవడానికి వచ్చింది ఈ కోటనే గాని జైసల్మీరు కోట కాదు. వాడిచ్చిన లంచాలకి ఆశపడి నాకు ద్రోహం చేస్తున్నారా మీరు అని గద్దించాడు. ద్రోహం తలపెట్టింది మీరు కాని మేం కానే కాదు. ఈయన కష్టపడి కట్టుకున్న ఈ కోటను లాక్కోవడం కన్నా ద్రోహమేముంది అని ఎదురు తిరిగారు సైనికులు. చేసేది లేక భూతరాజు గుర్రమెక్కి ఇంటికి దౌడు తీశాడు. ఆ సైన్యంతో పాటు దేవరాజు ఇంకా కొంత సైన్యాన్ని చేర్చుకున్నాడు. కొద్ది కాలంలోనే జైసల్మీరు కోటను ముట్టడించి దానిలో ఉన్న శత్రువుల్ని పారదోలి వశం చేసుకున్నాడు. నాడు ముస్తాబై కొలువు కూటానికి వచ్చినప్పుడు దేవరాజు భుజం మీద ఒక అంగవస్త్రం వేలాడుతూ కనపడింది. మంత్రులు, సేనాధిపతులు ఇదేమిటి ప్రభూ అని అడిగారు. ఈ అంగవస్త్రమే నా ప్రాణాలను కాపాడింది అంటూ అతడు తన కోటు విప్పి లోపల ఉన్న జంధ్యం కూడా చూపించి చిదానందయోగి తనకు చేసిన ఉపకారమంతా వాళ్లకు విప్పి చెప్పాడు. నాటినుంచి దేవరాజు సంతతి వారందరూ పట్టాభిషేక సమయంలో అంగవస్త్రం ఒకటి భుజంపై ధరించి రావటం ఒక ఆచారంగా ఏర్పడింది. కథ సంపూర్ణం.